నమస్తే. మనకు హ్యూమన్ పవర్, యూత్ పవర్ అనేది మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అదేవిధంగా మన పార్టీలో భారతీయ చైతన్య యువజన పార్టీ అని ఉంది, బీసీవై పార్టీ. అంటే అది బీసీల గురించే పనిచేస్తుందా? అదేవిధంగా మన పార్టీ పేరులోనే యువజనులకు యువజన అని ఉన్నది. ఏ విధంగా యూత్కి ప్రియారిటీ ఉండబోతుంది, దాని గురించి ఒకసారి. మీరు అన్నట్టు బీసీవై పార్టీ అంటే బీసీ పార్టీ కాదన్న, భారత చైతన్య యువజన పార్టీ. ఇందులో యువతకు ప్రాధాన్యత ఉంటుంది అని నేను మాటల్లో చెప్పడం కాదు. పార్టీ 2023 జూలై నెలలో ఆవిర్భావం జరిగిన తర్వాత పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేసిన కార్యక్రమం ఏంటంటే, ఆనాడు కావచ్చు ఈనాడు కావచ్చు ఈ రాష్ట్రంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య కోసం మా వంతు బాధ్యతగా ఇదే మంగళగిరిలో ఇదే హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో సెప్టెంబర్ 4, 5వ తేదీల్లో 2 రోజుల పాటు సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యువతకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టతతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాజకీయ పరమైన అవకాశాల్లో కూడా భవిష్యత్తులో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదన్న. నమస్తే అన్న, నేను డాక్టర్ హరికృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్. నేను బీసీ క్షత్రియుడిని. యాక్చువల్లీ ఈ వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి వర్గానికి సంబంధించింది, ఈ టీడీపీ అంటే ఇది చౌదరి వర్గానికి సంబంధించింది అన్న. అలాగే బీసీవై పార్టీ అంటే యాదవ వర్గానికి అట్లా ఏమైనా అయ్యే అవకాశం ఉందా? అదొకటి. లేదా అందరికీ సమాన దృష్టితో చూస్తారా? బీసీవై పార్టీ అనేది ఖచ్చితంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కమిటీలు కావచ్చు, మీరు తీసుకున్నట్టయితే బీసీవై పార్టీలో బీసీలకు సంబంధించిన అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, దళిత నాయకులు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు, రెడ్డి నాయకులు ఉన్నారు, కమ్మ నాయకులు ఉన్నారు, అన్ని వర్గాల నాయకులు ఉన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒక రకంగా మీరు ఈ ప్రశ్న అడగడానికి కారణం కూడా ఏంటంటే, బీసీవై పార్టీ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాల్లో, విష ప్రచారాల్లో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. మీరు పార్టీ నిర్మాణం తీసుకున్నట్టయితే, పార్టీ కమిటీలు తీసుకున్నట్టయితే దీనిపైన పూర్తి స్పష్టత వస్తుంది. అన్ని సామాజిక వర్గాలతో పాటు యాదవ సామాజిక వర్గం ఉన్నారు, కానీ కేవలం యాదవ సామాజిక వర్గమో లేదంటే కేవలం బీసీలో ఉన్నారనేది మాత్రం ఇది తప్పుడు ప్రచారం అన్న.